నిన్న ఆయన ఎవరు అంటున్నాడు, జూపూడి ప్రభాకర్. తీసేస్తామయ్యా, అంబేద్కర్ పేరు తీసేస్తాం, జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటాం. మాకు కావాల్సింది ఏంటి? మాకు కావాల్సింది డబ్బులు. నీలాంటి నీతి లేని మనుషులు ఆ వైఎస్ఆర్సీపీ నెత్తిన పెట్టుకొని మొయ్యబట్టి ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దళిత బిడ్డలకి చేస్తున్న అన్యాయాలు ప్రజలకు తెలియపరచడం. నీలాంటి వ్యక్తి అంబేద్కర్ పేరు పెట్టుకోవటానికి కాదు కదా, అంబేద్కర్ పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు. మీకే కాదు, జూపూడి ప్రభాకర్ కానీ, మేరుగు నాగార్జున కానీ, ఎవరైతే ఆదిమూలపు సురేష్ కానీ, సురిచరిత కానీ, వనిత కానీ ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఏ దళిత నాయకుడికి కూడా వైఎస్ఆర్ పార్టీ మీరు జగన్మోహన్ రెడ్డి పేరుని పెట్టుకోండి, రాజశేఖర రెడ్డి పేరుని పెట్టుకోండి, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఎత్తి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే వేలాది కేసులు కోనసీమలో ఎత్తేస్తే ఎక్కడికి వెళ్ళిపోయారా మీరంతా? ఎక్కడికి వెళ్ళిపోయినారు మీరు? ఏ గుడ్డు గుర్రానికి పళ్ళుదం అవుతున్నారు? ఎక్కడ గాడిదలుగా వస్తున్నారు మీ మినిస్టర్లు అందరూ కూడా, మీ ఎమ్మెల్యేలందరూ కూడా? అంటే అంబేద్కర్ పేరు పెడితే మారణహోమం సృష్టించి వేలాది మంది వచ్చి ఇళ్ల మీద పడి కొట్టేస్తే ఆ కేసులు ఎత్తేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు మీకు కావాలి కదా, అమలాపురంలో మీకు వాళ్ళ ఓట్లు కావాలి. కనీసం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎత్తేయటం వల్ల మాకు రేపొద్దున ఇబ్బంది కలుగుతుంది, మేము రేపొద్దున ప్రజల దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పలేము, దళిత బిడ్డలను ఓట్లు అడగలేమన్న కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి మినిస్టర్లు, ప్రజాప్రతినిధులు మీరు ఏ విధంగా అంబేద్కర్ వాదులుగా జగన్మోహన్ రెడ్డి పోగుతాడు? మళ్ళీ ఆ పనికిమాలిన మేరుగా నాగార్జున మినిస్టర్ అంటాడు, నిజంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేసిన రోజున కనీసం వాళ్ళ మాటలు వింటే అసహ్యం కలుగుతుంది. నిజంగా అంబేద్కర్ కనుక బతికుంటే వీళ్ళందరినీ తుపాకీతో కాల్చి పాడేస్తాడు ఒక్కొక్క నీచుండి. అంబేద్కర్ని 125 అడుగుల విగ్రహం సాక్షిగా పచ్చి అబద్ధాలు. మళ్ళీ పైగా ఆర్టీసీ బస్సుల్లో కోట్ల రూపాయలు ఉన్నాయి, మీ నాన్న సంపాదించిన డబ్బులు ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్లు అప్పు చేసి ఒక 5 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ సైడ్ చేసేశారు. ఈ రాష్ట్ర బడ్జెట్లో సంవత్సరానికి వచ్చే 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఒక 40-50 వేల కోట్ల రూపాయలు అయిపోయినాయి. దండిగా డబ్బు ఉంది, డబ్బు ఏం చేయాలో అర్థం కాదు. ఒళ్ళు బాగా కొవ్వెక్కి పట్టినటువంటి మనుషులు ఉన్నారు. దళిత బిడ్డలందరినీ తీసుకుని వెళ్ళి మోసం చేసి మీ కాళ్ళ కింద బూట్లు నాకిచ్చడానికి నాయకులందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చేసే పనులు అంబేద్కర్ విగ్రహం పెట్టాడు కాబట్టి అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి అప్రభాగ్యుడు. మరి అంబేద్కర్ కేసులు ఎత్తేసాడు కదా, దాని మీద ప్రశ్నించారా? తీసుకెళ్లి శిరోమణను వరప్రసాద్ గుండు కొట్టించారు కదా, దాని మీద ప్రశ్నించారా? అయ్యా మరి సుబ్రహ్మణ్యాన్ని చంపేసినటువంటి అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకొని వాటేసుకొని ముద్దులు పెట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలా చేయకూడదండి, దానివల్ల రేపొద్దున దళిత బిడ్డల్లో మనం చులకన పడిపోతామని దాని మీద ప్రశ్నించారా? డాక్టర్ సుధాకర్ని తీసుకొచ్చి కొట్టేశారండి, సుధాకర్ని గుండు గీశారు, సుధాకర్ని చంపేశారండి మన పార్టీ వాళ్ళు, మనం రేపు జాతికి సమాధానం చెప్పాలి, దాని మీద ప్రశ్నించారా? 15,000 ఎకరాలు ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల దగ్గర నుంచి నవరత్నాల పేరిట భూమిని లాక్కున్నామండి, కనీసం కడుపుకి అన్నం తినటానికి కూడా వాళ్ళకున్న భూమిని లాక్కున్నామండి, రేపొద్దున వాళ్ళు మనకు ఓట్లేరు, దాని మీద ప్రశ్నించారా? ప్రభుత్వ భూమి ఒక సెంట్ ఇవ్వటం, ఆ సెంటు భూమి అమ్మేసుకోండి అంటాం, 20 సంవత్సరాలు దాటిన తర్వాత డీకెట్టి పట్టాలు అమ్మేసుకోండి అంటాం, ఆ అమ్మేసుకున్న డీకెట్టి పట్టాలతోటి 4 లక్షలు వస్తాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేస్తారనుకుంటాం. అంటే తల్లిని తెగనమ్ముకుంటారా? భుక్తి కోసం ఇచ్చినటువంటి భూమిని అమ్మేసుకోమని ఆర్డర్లు ఇస్తారా? ఇదా నీ పరిపాలన? వీలైతే సంపద సృష్టించాలయ్యా, వీలైతే వాళ్ళ బ్రతుకు తెరువు సంపాదించుకోవటానికి వాళ్ళకి కష్టం చెప్పి వాళ్ళకి పని నేర్పించాలి, పని చూపించాలి. దళిత బిడ్డల్ని, బహుజన బిడ్డల్ని, నిరుపేద బిడ్డల్ని, ఈ సమాజంలో అడగారిన వర్గాలని పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి? పైకి తీసుకురావాలంటే ఉన్న భూమిని అమ్మేసుకొని తినమని కాదయ్యా చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి. నేర్చుకో కాస్త. స్లీవ్ మడత పెడతావా? స్లీవ్ మడత పెట్టే ముఖ్యమంత్రి నువ్వే ముఖ్యమంత్రి అయ్యా.